హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి. నాన్ వెజ్ ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి, రోజువారీ కూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు బిట్సీ బాయ్. ఈరోజు జాస్ కిచెన్లో గెస్ట్ షెఫ్ని అన్నమాట. ఈ వీడియోలో మీకు నా ఫేవరెట్ చికెన్ ఫ్రై, అదే కోడి వేపుడు, నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్ అంటే నా స్టైల్ కాదు, మా అమ్మ నేర్పించిందే. బట్ చిన్న చేంజెస్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్ని వాడుకొని వెరీ వెరీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ ఒక 1 కిలో, ఉల్లిపాయలు ఒకటి స్లైస్ చేసుకోవాలి పొడుగ్గా, పచ్చిమిరపకాయలు హాఫ్ స్లిట్ చేసుకొని ఒక 4-5, పుదీనా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. పుదీనాని నేను 3 స్టేజెస్లో వేస్తాను మొత్తం ఈ వంటకంలో. సో అదొక కట్ట, కొత్తిమీర 2 కాడలు, కరివేపాకు ఒక కాడ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్, వంట నూనె ఒక 100 to 150 ml. సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్. లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండేసి మొత్తం చికెన్ని బాగా కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. స్టార్టింగ్లో కావాల్సిన మసాలా దినుసులు ఏంటంటే షాజీరా, లవంగాలు, ఎలైచి, దాల్చిని, మసాలాకు. ఇది మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అంటే మీకు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఈ మసాలాలన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు అంతగా ఘాటుగా ఉండడం అంత ఇష్టం ఉండదు. సో నేను కొంచెం వేసుకుంటాను ఈ మసాలా దినుసులు. నెక్స్ట్ ఈ కోడి వేపుడు తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో కడాయిలో నూనె వేసుకొని కొంచెం నూనె బాగా కొంచెం హీట్ అయినాక ఈ మసాలా దినుసులు అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత అదే పొడుగ్గా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసేసి ఈ ఉల్లిపాయలు కొంచెం పింకిష్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేపాలి. ఈ మధ్యలోనే మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ కరివేపాకు కూడా వేసుకోండి మధ్యలో. పుదీనాని నేను ఫస్ట్ ఈ స్టేజ్లో వేస్తాను. వీటన్నిటిని బాగా కలిపేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి ఇవన్నీ బాగా కొంచెం మంచిగా ఏగేటట్టుగా చేసేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా దగ్గరయ్యేటట్టు చేసుకుంటాం. తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మిక్చర్లో వేసేస్తాం. సెకండ్ స్టేజ్లో కూడా ఈ పుదీనా ఇక్కడ వేస్తాను. వేసి అంతా ఈ చికెన్ ఆ పుదీనా టేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసి తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసేస్తాం. వేసినాక కొంచెం కొత్తిమీర వేసుకుని ఇవన్నీ బాగా కలిపేయాలి. అంటే ఈ చికెన్లో ఉన్న నీసు వాసన అంతా పోయేంత వరకు వీటిని బాగా చేయాలి. ఇది లాస్ట్ స్టేజ్. పుదీనాని మళ్ళీ వేస్తాను. పుదీనాని కొంచెం వాటర్ కూడా వేసేసి తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక 15 మినిట్స్ దాన్ని అలాగా ఉంచేయాలి. 15 మినిట్స్ తర్వాత మనం చికెన్ని చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. ఆ చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా, లాస్ట్కి దగ్గర అయిపోయేలాగా, నూనె తేలిపోయేలాగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చికెన్ ఫ్రైని దాన్ని ఫ్రై చేసుకోవడమే. సో నాకు ఈ చికెన్ ఫ్రైని మంచి తాలింపు పప్పులో వేసుకొని తినడం చాలా చాలా ఇష్టం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్స్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నాలాగే చికెన్ ఫ్రై చేసుకొని తినండి.
చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బిఫోర్ ఐ ఎండ్ అప్, subscribe to Jaya's Kitchen and help us grow. Thank you so much. Have a good day. Bye bye.